మేషరాశి ఫలాలు 2024 రాబోయే సంవత్సరం మేషరాశి వ్యక్తులు ఆశించే మార్పులపై అంతర్దృష్టులను అందిస్తుంది. మేషరాశి ఫలాలు 2024 రాబోయే సంవత్సరం మేషరాశి వ్యక్తులు ఆశించే మార్పులపై అంతర్దృష్టులను అందిస్తుంది. మేషరాశి ఫలాలు 2024 అనేది వేద జ్యోతిష్య శాస్త్రం ఆధారంగా రూపొందించబడిన జాతకం మరియు 2024 సంవత్సరం వరకు గ్రహాలు మరియు నక్షత్ర రాశుల కదలికలను పరిగణలోకి తీసుకుంటుంది. ఈ వ్యాసం జీవితంలోని వృత్తి, వ్యాపారం, ఆర్థికం, విద్య, ప్రేమ సంబంధాలు, వివాహ జీవితం మరియు ఆరోగ్యం వంటి వివిధ అంశాలను కవర్ చేస్తుంది. రాబోయే సంవత్సరంలో మేషరాశి వ్యక్తులు ఏమి ఆశించవచ్చుననే దానిపై సమగ్ర అవగాహనను అందిస్తుంది. మేషరాశి వ్యక్తులు 2024లో తమ వృత్తిపరమైన మరియు ఆర్థిక జీవితంలో అనేక రకాల మార్పులను ఊహించగలరు. మేషరాశి వ్యక్తులు తమ వృత్తిలో లేదా వ్యాపారంలో గణనీయమైన మార్పులను అనుభవించవచ్చునని, దీనివలన ఆర్థిక లాభాలు లేదా నష్టాలు సంభవించవచ్చునని మేషరాశి ఫలాలు 2024 సూచిస్తున్నాయి. అందువల్ల వారు ఊహించలేని పరిస్థితులను ఎదుర్కొనేందుకు తమను తాము సిద్దం చేసుకోవాలి. వారి ప్రయోజనాలను కాపాడుకునేందుకు చురుకైన చర్యలు తీసుకోవాలి. ఈ సంవత్సరం మేషరాశి వ్యక్తులకు వారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకునేందుకు ప్రత్యేకమైన అవకాశాలను అందించవచ్చునని జాతకం సూచిస్తోంది. అయితే వారు తమ పెట్టుబడులను జాగ్రత్తగా చూసుకోవాలి. హఠాత్తుగా నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి. అంతేకాకుండా మేషరాశి ఫలాలు ప్రేమ సంబంధాల్లో హెచ్చుతగ్గులను అంచనా వేస్తుంది. కొంతమంది మేషరాశి వ్యక్తులు వారి సంబంధాల్లో ఇబ్బందులను ఎదుర్కొంటారు. మరికొందరు సంతోషకరమైన క్షణాలను అనుభవించవచ్చు. అందువల్ల వారు అపార్థాలను నివారించడానికి, వారి భాగస్వాములతో వారి బంధాన్ని బలోపేతం చేసుకోవడానికి సహనంతో సమర్థవంతంగా కమ్యూనికేట్ అవ్వాలి. 2024 మేషరాశి వ్యక్తుల వైవాహిక జీవితం గురించిన అంతర్దృష్టులను కూడా అందిస్తుంది. ఇది వారి సంబంధాల్లో కొన్ని సమస్యలను ఎదుర్కోవచ్చునని సూచిస్తోంది. అయితే సహనంతో మరియు అవగాహనతో ఈ సమస్యల్ని అధిగమించి సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని ఆనందించవచ్చు. మేషరాశి వ్యక్తులు 2024లో ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని సమస్యలను కూడా ఎదుర్కొంటారు. వాటిని వారు వెంటనే పరిష్కరించుకోవాలి. వారి శ్రేయస్సును కాపాడుకునేందుకు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. మేషరాశి ఫలాలు 2024 సారాంశం. మేషరాశి చక్రం కింద జన్మించిన వ్యక్తులు సంవత్సరం ప్రారంభంలో వారి రాశిలో బృహస్పతి ఉండటం వల్ల చాలా ప్రయోజనం పొందుతారు. ఎందుకంటే ఇది వారి కీర్తిని మెరుగుపరుస్తుంది. వారి నిర్ణయాత్మక సామర్థ్యాలను బలోపేతం చేస్తుంది. అదనంగా వారి 11వ ఇంట్లో శని స్థానం వారికి స్థిరమైన ఆదాయాన్ని అందిస్తుంది. వారి కోరికలను నెరవేర్చడంలో వారికి సహాయపడుతుంది. వారి 12వ ఇంట్లో రాహువు విదేశీ ప్రయాణాలకు అవకాశాలను అందిస్తారు. కానీ ఖర్చులు పెరగడానికి కూడా దారితీయవచ్చు. సంవత్సరం ప్రారంభంలో వారి 9వ ఇంట్లో సూర్యుడు మరియు కుజుడు వారి తండ్రికి ప్రమోషన్ పొందేలా చేయవచ్చు. కానీ అతను ఆరోగ్య సమస్యల్ని కూడా ఎదుర్కోవచ్చు. సంవత్సరం మొదటి త్రైమాసికం చాలా అనుకూలంగా ఉంటుంది. కానీ 2వ త్రైమాసికం కొన్ని ఆర్థిక సవాళ్లను అందించవచ్చు. 3వ త్రైమాసికం ఆర్థికంగా మరియు శారీరకంగా కొంత బలహీనంగా ఉంటుంది. అయితే 4వ త్రైమాసికం వివిధ రంగాల్లో ఆనందాన్ని మరియు విజయాన్ని కలిగిస్తుంది. మేషరాశి ఫలాలు 2024 ప్రకారం మేషరాశి వ్యక్తులు ఏడాది పొడవునా తమ ఆర్థిక మరియు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచిస్తోంది. ఏదైనా ఆర్థిక మరియు ఆరోగ్య సమస్యల్ని పరిష్కరించడం అన్ని రంగాల్లో క్రమంగా విజయం సాధించగలదు. 2024 మేషరాశి వారి ప్రేమ జాతకం. మేషరాశి చక్రం కింద జన్మించిన వ్యక్తులు రాబోయే సంవత్సరంలో తమ శృంగార సంబంధాల్లో సవాళ్లను ఎదుర్కొంటారని మేషరాశి ఫలాలు అంచనా వేసింది. శని సంవత్సరం పొడవునా కుంభరాశిలో ఉంటాడు మరియు 5వ ఇంటిని నిశితంగా గమనిస్తాడు. ఇది మీ ప్రేమ జీవితంలో సంభావ్య అడ్డంకులను కలిగిస్తుంది. అయితే ఈ గ్రహాల అమరిక మీ సంబంధాలను మరింతగా పెంచుకోవడంలో కూడా సహాయపడవచ్చు. బృహస్పతి సంవత్సరం ప్రారంభంలో మీ రాశి చక్రంలో ఉంటాడు. మీ 5వ ఇంటిని చూస్తాడు. ఇది ఒంటరి వ్యక్తులను ప్రేమను కనుగొనే అవకాశాన్ని అందిస్తుంది. మీకు మరియు మీ భాగస్వామికి మధ్య ప్రేమ పెరుగుదలతో సంవత్సరం ప్రారంభ నెలలు మనోహరంగా ఉంటాయి. మీరిద్దరూ ఒకరినొకరు మెరుగ్గా అర్థం చేసుకునేందుకు మరియు మీ సంబంధాన్ని తదుపరి స్థాయికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తారు. శని మరియు బృహస్పతి కలయిక ప్రేమ వివాహం యొక్క అవకాశాన్ని సృష్టించవచ్చు. అయితే ఇది సంవత్సరం మొదటి అర్ధభాగంలో మాత్రమే ఉంటుంది. సంవత్సరం ద్వితీయార్ధంలో పరిస్థితుల్లో మార్పులు రావచ్చు. మే 1న బృహస్పతి మీ 2వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. దీని ఫలితంగా బృహస్పతి 5వ మరియు 7వ గృహాల నుండి దూరంగా మారడం వల్ల
మీ సంబంధాల్లో చేదు ఏర్పడుతుంది. శని ప్రభావం గణనీయంగా ఉంటుంది మరియు 12వ ఇంట్లో రాహువు అలాగే 6వ ఇంట్లో కేతువు ఉండటం వల్ల ఈ సమయంలో మీ ప్రియమైన వారు కూడా ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కొంటారు. ఆగస్టు మరియు అక్టోబర్ నెలల మధ్య మీరు మీ భాగస్వామితో కలిసి ఒక సుందరమైన ప్రదేశానికి వెళ్లవచ్చు. ఇది మీ ప్రేమను పునరుజ్జీవింపజేస్తుంది. ఈ సమయంలో మీ హృదయ లోతుల్లోంచి మీ భాగస్వామి పట్ల మీ ప్రేమను తెలియజేయడం చాలా ముఖ్యం. 2024 మేషరాశి వారి కెరీర్ జాతకం. మేషరాశి ఫలాలు 2024 ప్రకారం వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మేషరాశిని వారి రాశిగా ఉన్న వ్యక్తులు ఈ సంవత్సరం తమ కెరీర్లో గణనీయమైన సానుకూల మార్పులను అనుభవిస్తారు. సంవత్సరం ప్రారంభం నుండి 11వ ఇంట 10వ ఇంటికి అధిపతి శని ఉండటం వల్ల మీ కెరీర్లో స్థిరత్వం ఏర్పడుతుంది. మీ కృషి మరియు అంకిత భావాన్ని సీనియర్ అధికారులు మెచ్చుకుంటారు. తమ ఆశీర్వాదాలు అలాగే సహాయాలు అందిస్తారు. మీరు సంవత్సరం ప్రథమార్థంలో ప్రమోషన్ను అందుకోవచ్చు లేదా విజయం సాధించవచ్చు. మార్చి నుండి ఏప్రిల్ వరకు మీ జీతం పెరిగే సూచనలు ఉన్నాయి. మీరు ఉద్యోగాలను మార్చాలని చూస్తున్నట్లయితే 2024 ఆగస్టు నెల మంచిదని మేషరాశి ఫలం సూచిస్తోంది. అయితే అదే నెలలో మీరు మీ ప్రస్తుత ఉద్యోగంలో కూడా కొన్ని సమస్యల్ని ఎదుర్కోవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అయితే నవంబర్ మరియు డిసెంబర్ నెలలు మీ కెరీర్లో మీకు విజయాన్ని అందిస్తాయి. మీరు చాలా కాలంగా పనిచేస్తున్నట్లయితే మీకు మీ స్వంత వ్యాపారాన్ని ప్రారంభించాలనే కోరిక కూడా కలగవచ్చు. మీరు ఏప్రిల్ మరియు సెప్టెంబర్ మధ్య ఆ కోరికను అమలు చేసుకోవచ్చు. మేషరాశి ఫలాలు 2024 మీ కొత్త వ్యాపారాన్ని ప్రారంభంలో మీ ఉద్యోగంతో కొనసాగించాలని, అయితే ఆ తర్వాత క్రమంగా మీరు మీ ఉద్యోగానికి దూరంగా ఉండాలని సిఫార్సు చేస్తోంది. మీరు ఈ సంవత్సరం విదేశాలకు వెళ్లడానికి చాలా అవకాశాలు కలిగి ఉంటారు. మీ పనిలో మీ వ్యాపారము పెరుగుతుంది. 2024 మేషరాశి వారి విద్యా జాతకం. మేషరాశి ఫలాలు 2024లో విద్యార్థులు కష్టపడి పనిచేస్తేనే మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంటుందని అంచనా. బృహస్పతి మీ మొదటి ఇంట ఉంటాడు మరియు మీ 5వ మరియు 9వ ఇంటిపై దృష్టి పెడతాడు. శని మొదటి మరియు 5వ ఇళ్లపై దృష్టి పెట్టడం మీ తెలివితేటలను ప్రోత్సహిస్తుంది. సమాచారాన్ని నిలుపుకునే మీ సామర్థ్యం సబ్జెక్టులపై పట్టు సాధించడంలో మరియు విజయం సాధించడంలో ప్రయోజనకరంగా ఉంటుంది. ఏదేమైనప్పటికీ శనిగ్రహం వల్ల మీ చదువుల్లో అప్పుడప్పుడు ఆటంకాలు ఏర్పడవచ్చు. కానీ మీరు ఏకాగ్రతతో మరియు పరీక్షల్లో బాగా రాణించాలని నిర్ణయించుకోవడం ద్వారా వీటిని అధిగమించవచ్చు. సంవత్సరం చివరి వరకు మీ 6వ ఇంట్లో కేతువు సంచరించడం అనుకూలమైన స్థానం కాదు. పోటీ పరీక్షల్లో విజయం నిరంతరం శ్రమించిన తరువాత మాత్రమే అందుకోవచ్చు. మీరు పోటీ పరీక్షకు సిద్ధమవుతున్నట్లయితే మీ విజయ అవకాశాలను పెంచుకునేందుకు మీ ప్రయత్నాలను రెట్టింపు చేయండి. 2024 మేషరాశి వారి ఆర్థిక జాతకం. ఈ సంవత్సరం 2024 ప్రకారం ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఏడాది పొడవునా ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకునేందుకు చాలా కష్టపడాల్సి ఉంటుంది. సంవత్సరం ప్రారంభంలో శని 11వ ఇంట్లో ఉండటం మరియు సంవత్సరం పొడవునా దాని ఉనికి మీకు స్థిరమైన ఆదాయాన్ని నిర్ధారిస్తుంది. ఇది చాలా ముఖ్యమైన పరిస్థితి, ఎందుకంటే అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ మీకు చాలా అవసరమైన ఉపశమనాన్ని కలిగించే నమ్మకమైన ఆదాయ వనరు మీకు ఉంటుంది. అయితే మేషరాశి ఫలాలు 2024 ప్రకారం సంవత్సరం చివరి వరకు 12వ ఇంట్లో రాహువు ఉండటం వల్ల మీ ఖర్చులు గణనీయంగా పెరుగుతాయని సూచిస్తోంది. మీరు మీ ఖర్చుల వేగాన్ని నియంత్రించాల్సి ఉంటుంది లేదా అనియంత్రిత ఖర్చుల కారణంగా మీ ఆర్థిక పరిస్థితి క్షీణించవచ్చు. ఈ పరిస్థితి నుండి బయటపడేందుకు మీరు క్రమశిక్షణతో కూడిన మరియు కష్టమైన వ్యూహంతో ముందుకు అడుగు వేయాలి. మీరు సంవత్సరం ప్రారంభంలో మునుపటి పెట్టుబడులపై మంచి రాబడిని కూడా పొందవచ్చు. 2024 మేషరాశి వారి కుటుంబ జాతకం. 2024 మేషరాశి వ్యక్తులకు సంవత్సరానికి సానుకూల ప్రారంభాన్ని అంచనా వేస్తోంది. వారి జాతకంలో బృహస్పతి ఉండటం వల్ల వారి నిర్ణయాత్మక సామర్థ్యాలు పెరుగుతాయి, జ్ఞానము పెరుగుతుంది. వారి కమ్యూనికేషన్ నైపుణ్యాలు కూడా మెరుగుపడతాయి. కుటుంబంలో సంబంధాలు సామరస్యంగా ఉంటాయి. సంవత్సరం ప్రారంభంలో తండ్రి శుభవార్త అందుకోవచ్చు. కుటుంబానికి ఆనందాన్ని కలిగిస్తుంది. అయినప్పటికీ ఆగస్టు మరియు అక్టోబర్ నెలల్లో వారి మధ్య తోబుట్టువులతో మేషం యొక్క సంబంధాలపై కొంత ప్రతికూల ప్రభావం ఉండవచ్చు. అక్టోబర్ మరియు డిసెంబర్ నెలల మధ్య మేషరాశివారు మరియు వారి తల్లిదండ్రులు కొన్ని సవాళ్లను ఎదుర్కోవచ్చు. తల్లి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ఇబ్బందులను అధిగమించేందుకు మేషరాశి వ్యక్తులు ఓపికగా ఉండాలి. అలాగే ప్రతి పరిస్థితిని ప్రశాంతంగా సంప్రదించాలి.
సంవత్సరం తొలి నెలల్లో తోబుట్టువులతో కలిసి వెళ్లడం వారి బంధాన్ని బలోపేతం చేసేందుకు సహాయపడుతుంది. వారి తోబుట్టువులు కూడా వారి వ్యాపారంలో సహాయపడవచ్చు. మేషరాశి స్థానికులు వారి తల్లివైపు నుండి కొన్ని సవాళ్లను ఎదుర్కోవచ్చు. ప్రతి ఒక్కరిని గౌరవంగా మరియు దయతో చూడడం చాలా అవసరం. 2024 మేషరాశి వారి పిల్లల జాతకం. ఈ సంవత్సరం అంటే 2024 ప్రకారం మేషరాశి వారికి ఈ సంవత్సరం ప్రారంభంలో పిల్లలకు బృహస్పతి ఆశీస్సులు లభిస్తాయి. జ్ఞానగ్రహం బృహస్పతి పిల్లలకు వారి చదువులో గొప్ప పురోగతితో పాటు జ్ఞానం మరియు తెలివిని అనుగ్రహిస్తాడు. అయితే మే తరువాత వారి చదువులో కొన్ని ఆటంకాలు ఎదురయ్యే అవకాశముంది. అలాగే వారు పెట్టుకునే సంస్థపై శ్రద్ధ పెట్టాలి. మేషరాశి ఫలాలు 2024 మొదటి అర్ధభాగం జనవరి నుండి ఏప్రిల్ చివరి వరకు సంతానం పొందాలనుకునే జంటలకు బలమైన అవకాశాన్ని కల్పిస్తోందని సూచిస్తోంది. కావున వారు ఆ దిశగా గట్టి ప్రయత్నం చేయాలి. అదనంగా అర్హత గల పిల్లల వివాహం ఈ సంవత్సరం తల్లిదండ్రులకు ఆనందాన్ని కలిగిస్తుంది. వారు తమ పనిని పూర్తి చేసినట్లుగా భావిస్తారు. 2024 మేషరాశి వారి వివాహ జాతకం. ఈ సంవత్సరం వారి వైవాహిక జీవితానికి సంబంధించి మేషరాశిలో జన్మించిన వారికి సంవత్సరానికి అనుకూలమైన ప్రారంభాన్ని అంచనా వేస్తోంది. గ్రహాలు మీకు అనుకూలంగా పనిచేస్తాయి. ఇది మీకు మరియు మీ భాగస్వామికి మధ్య దూరం తగ్గిస్తుంది. మీ జీవిత భాగస్వామి సంవత్సరం ప్రారంభంలో కుటుంబ కార్యానికి హాజరు కావచ్చు. ఇది వారి కుటుంబానికి శాంతి మరియు ఆనందాన్ని తెస్తుంది మరియు మీ సంబంధాన్ని బలోపేతం చేయడానికి మీరు పాల్గొనే అవకాశం కూడా ఉంటుంది. మీరు మరియు మీ భాగస్వామి కలిసి సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని ఆనందిస్తారు. అయితే ఏప్రిల్ మరియు జూన్ నెలల మధ్య బలమైన గ్రహయోగం కారణంగా మీకు మరియు మీ భాగస్వామికి మధ్య పెరిగిన ఉద్రిక్తతలు మరియు విభేదాలతో మీరు కొన్ని సవాళ్లను ఎదుర్కోవచ్చు. అయితే ఆ సవాళ్లను సహనంతో ఎదుర్కోవాలి. మీరు ఒంటరిగా ఉన్నట్లయితే సంవత్సర ప్రారంభ భాగం వివాహానికి అనుకూలమైన సమయమని అంచనా వేస్తోంది 2024. మీకు తగిన జీవిత భాగస్వామిని కనుగొని ఏప్రిల్ చివరి నాటికి వివాహం చేసుకునేందుకు మంచి అవకాశం ఉంటుంది. మీ వైవాహిక జీవితాన్ని బలోపేతం చేయడానికి మీకు మరియు మీ జీవిత భాగస్వామికి మధ్య ప్రేమను పెంచడానికి మీరు ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. మీ ఇద్దరి మధ్య చెప్పుకోలేని వైరుధ్యం ఉన్నప్పటికీ మీరు దాన్ని అధిగమించేందుకు ప్రయత్నిస్తూనే ఉండాలి. జూన్ 2024 తరువాత మీరు మీ జీవిత భాగస్వామి నుండి మళ్లీ ప్రేమ మరియు ఆప్యాయతలను పొందినప్పుడు మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. జూలై ఆగస్టులో మీరు తీర్థయాత్రను కూడా ప్లాన్ చేసుకోవచ్చు మరియు మీ జీవిత భాగస్వామి బంధువు కారణంగా పెండింగ్లో ఉన్న కొన్ని పనులు పూర్తి కావచ్చు. సెప్టెంబర్ మరియు డిసెంబర్ మధ్య మీ వైవాహిక జీవితం ఆనందాన్ని తెస్తుంది. మీ సంబంధం మరింత గాఢంగా మారుతుంది. 2024 ఆధారంగా రాబోయే సంవత్సర ప్రారంభం మీ వ్యాపారం కోసం కొత్త ఎత్తులకు దారితీస్తుంది. 7వ ఇంట్లో బృహస్పతి మరియు 11వ ఇంట్లో శని యొక్క అమరిక మీ వ్యాపారంలో గణనీయమైన వృద్ధికి సంభావ్యతను సూచిస్తోంది. మీరు మీ కుటుంబంలోని అనుభవజ్ఞులైన సభ్యుల నుండి సహాయాన్ని ఆశించవచ్చు. మీకు వ్యాపార భాగస్వామి ఉన్నట్లయితే వారు ఇతర కార్యకలాపాల ద్వారా పరధ్యానంగా మారవచ్చు. కాబట్టి వారిపై నిఘా ఉంచడం చాలా ముఖ్యం. ఇది సంవత్సరం ప్రారంభంలో సంభవించవచ్చు. కానీ మీకు ఏకైక యాజమాన్యం ఉంటే మీరు గొప్పగా ప్రయోజనం పొందవచ్చు. కార్మిక సంబంధిత ఉద్యోగాలు, కాంట్రాక్టులు, విద్య సంబంధిత వ్యాపారాలు, స్టేషనరీ, పుస్తకాలు, వివాహం, ఈవెంట్ మేనేజ్మెంట్ మొదలైన వాటిలో పనిచేసే వ్యక్తులు ఈ సంవత్సరం ప్రత్యేక ప్రయోజనాలు పొందవచ్చు. ఇది వ్యాపార విస్తరణకు దారితీస్తుంది. మీరు జనవరిలో కొంత డబ్బును తెలివిగా పెట్టుబడి పెట్టేందుకు ప్రయత్నించవచ్చు. ఇది మీ వ్యాపార వృద్ధికి ప్రయోజనం చేకూరుస్తుంది. అయితే అనైతిక కార్యకలాపాలు చట్టపరమైన సమస్యలకు దారితీయవచ్చు. కాబట్టి వాటిని నివారించడం చాలా ముఖ్యం. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, ఆగస్టు, సెప్టెంబర్ మరియు డిసెంబర్ నెలల్లో మీ వ్యాపారం అత్యంత లాభదాయకతను అనుభవించవచ్చు. అదనంగా మీరు మార్చి మరియు ఏప్రిల్ నెలల మధ్య విదేశీ పరిచయాల నుండి ప్రత్యేక ప్రయోజనాలు పొందవచ్చు. మీరు విదేశాల్లో లేదా విదేశీ వ్యక్తులతో వ్యాపారం చేసే అవకాశాన్ని కూడా పొందవచ్చు. ఇది మీ వ్యాపారానికి కొత్త దశను ఇస్తుంది. 2024 మేషరాశి వారి ఆస్తి మరియు వాహన జాతకం. ఈ సంవత్సరానికి అనుకూలమైన ప్రారంభాన్ని అంచనా వేస్తోంది. అధిక నాణ్యత గల వాహనాన్ని కొనుగోలు చేయడానికి ఇది ఉత్తమ సమయం కాకపోవచ్చు. జూలై మీకు అత్యంత లాభదాయకమైన నెలగా భావిస్తున్నారు. ఈ సమయంలో మీరు కొత్త వాహనాన్ని కొనుగోలు చేయడంలో విజయం సాధించవచ్చు. తెలుపు లేదా వెండి వాహనాన్ని ఎంచుకోవడం వలన ఈ సంవత్సరం మీరు మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చు. అదనంగా జూలై నెలను పక్కన పెడితే ఫిబ్రవరి, మార్చి మరియు డిసెంబర్ నెలల్లో కొత్త వాహనాన్ని కొనుగోలు చేయడంలో మీకు అదృష్టం ఉండవచ్చు.
మేషరాశి ఫలాలు 2024 ప్రకారం ఆస్తి మరియు ఇంటిని సంపాదించడంపై దృష్టి పెట్టడం వల్ల ఈ సంవత్సరం పెద్ద ఆస్తిని విక్రయించే అవకాశం ఉంది. ఇంటి నిర్మాణం మీ లక్ష్యమైతే మే తర్వాత ఈ ప్రాంతంలో విజయం సాధించవచ్చు. సంవత్సరం ప్రారంభంలో ఆస్తికి సంబంధించి కొత్త ఆలోచన మరియు చర్చలు ఉండవచ్చు. కొంత ఆలోచన అలాగే చర్చలు ఉండవచ్చు మరియు ఫిబ్రవరి, మార్చి మధ్య ఆస్తిని సంపాదించడంలో విజయం సాధించవచ్చు. దాన్ని అనుసరించి వెయిటింగ్ పీరియడ్ ఉండవచ్చు. కానీ ఒక ముఖ్యమైన స్థిరమైన ఆస్తిని పొందేందుకు జూన్ మరియు జూలై నెలల మధ్య మరొక అవకాశము ఏర్పడవచ్చు. 2024 మేషరాశి వారి ఆరోగ్య జాతకం. ఈ సంవత్సరంలో మిశ్రమ ఫలితాల సంవత్సరాన్ని 2024 ఈ సంవత్సరాన్ని మిశ్రమ ఫలితాల సంవత్సరంగా అంచనా వేస్తోంది. బృహస్పతి మరియు దైవిక జోక్యం వల్ల మీ ఆరోగ్యం ప్రయోజనం పొందుతుంది. అయితే 12వ ఇంట్లో రాహువు మరియు 6వ ఇంట్లో కేతువు ఉండటం వల్ల శారీరక సమస్యలను మరింత తీవ్రతరం చేయవచ్చు. మీరు సమస్యను ఎదుర్కొంటే సమస్యను ముందుగానే గుర్తించడం కోసం రోగ నిర్ధారణ చేయడం కష్టంగా ఉన్నట్లయితే 2 నుండి 3 సార్లు చెకప్ పొందడం మంచిది. మీరు ఈ సంవత్సరం కొన్ని రకాల ఇన్ఫెక్షన్లను ఎదుర్కోవచ్చు మరియు చర్మ అలర్జీల వల్ల కూడా ఇబ్బంది పడవచ్చు. క్రమరహిత రక్తపోటు, మానసిక ఒత్తిడి, తలనొప్పి మరియు జ్వరం వంటి సమస్యలు కూడా మీరు ఎదుర్కోవాల్సిన సవాళ్లు కావచ్చు. మేషరాశి ఫలం 2024 ప్రకారం మేషరాశికి అదృష్ట సంఖ్య. మేషరాశిని పాలించే గ్రహం కుజుడు మరియు మేషరాశి వ్యక్తులు 6 మరియు 9 అనువైన సంఖ్యలు కలిగి ఉంటారని నమ్ముతారు. 6 మరియు 9ని అనువైన సంఖ్యలుగా కలిగి ఉంటారని నమ్మకం. మేషరాశి ఫలాలు 2024 ప్రకారం సంవత్సరానికి సంబంధించిన మొత్తం సంఖ్య విలువ 8 అవుతుంది. ఇది మేషరాశి స్థానికులకు సగటు సంవత్సరాన్ని సూచిస్తోంది. ఈ సంవత్సరంలో ఆరోగ్యపరమైన విషయాల పట్ల శ్రద్ధ వహించడం మరియు ఆర్థిక విషయాల గురించి అప్రమత్తంగా ఉండడం ముఖ్యం. అయితే మీరు ఈ పరిస్థితులను చక్కగా నిర్వహించగలిగితే మీరు 2024లో విజయం సాధిస్తారని ఆశించవచ్చు. మేషరాశి ఫలాలు 2024 జ్యోతిష్య పరిహారాలు. మీ ఇంటి వద్ద శ్రీ చండీ పదాన్ని నిర్వహించండి. బుధవారాల్లో గణేశుడికి దూర్వా గడ్డిని సమర్పించండి. అదనంగా ప్రతిరోజు గణేశుని అథర్వ శీర్షాన్ని పఠించడం మంచిది. మీరు ప్రతిరోజు సూర్యోదయానికి ముందు ఉదయించే సూర్యునికి అర్ఘ్యం సమర్పించాలి.